తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ కి ఇంకా మరి కాసేపట్లో అంటే కొద్ది క్షణాల్లో విరామం కలిగిస్తోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే విరామం అని అంటున్నానంటే ప్రచారానికి విరామం అని, కానీ యాక్చువల్గా నాయకులకి కాదు, వారికి నిరంతరం పని ఉంటూనే ఉంటుంది. అలాంటి పనిలో ఉన్న బీఎస్పీ యాక్చువల్గా డాక్టర్ బసవానందం గారితో ఉన్నాం మనం ఇప్పుడు. ఒక్కసారి ఆయనతో మాట్లాడేద్దాము. నమస్తే సార్, ఎలా జరిగింది ప్రచారం? ఇన్ని రోజులు విరామం లేకుండా చేశారు, సో ఎలా జరిగింది మీ ప్రచారం గురించి మీ మాటల్లో ఒకసారి చెప్పండి. ప్రచారం బాగా జరిగింది. మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో గల్లీ గల్లీ తిరిగినాం. ప్రజల సమస్యలు కూడా తెలుసుకున్నాం. ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. గత నాయకులు ఏం డెవలప్మెంట్ చేయలేదు. అది కమిషన్లకు ఆశపడి ఫండ్స్ అన్నీ కూడా దొడ్డిదారిన పక్కకి వెళ్ళిపోయినాయి. అది బాధగా ఉంది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మనని అత్యధిక మెజార్టీతో గెలుస్తాం మేము మామూలుగా, కానీ నాకు అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే సూచనలు వచ్చినాయి. ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. డెఫినెట్గా మేము బీఎస్పీ పార్టీ తరఫు నుంచి అత్యధిక మెజార్టీతో సికింద్రాబాద్ పార్లమెంట్ గెలుస్తున్నాం. గత నాయకులు కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఓటింగ్ శాతం తగ్గిందని గవర్నమెంట్ అంటున్నది కదా. గవర్నమెంట్ ఒక కళ్ళు తెరుచుకోవాలి. ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతుందంటే మేధావులు, మంచి ఎడ్యుకేటెడ్స్, రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లు ఓటు వేయడానికి రావట్లేదంటే వీళ్ళ ఇప్పుడు గత నాయకులు ఉన్నటువంటి దొంగమ్మకాలు చూడడానికి ఇష్టం లేక వాళ్ళకి ఓటు వేయలేక రాలేకపోతున్నారు. మంచి నాయకులు, విద్యావంతులు, మంచి వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్లో నిలబడినట్టయితే మనకు 99% ఓటింగ్ జరుగుతుంది. గవర్నమెంట్ కానీ ప్రైవేటు ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు గుర్తించాలి. ఏ కూనీకోరులకు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లకు టికెట్లు ఇచ్చి మన యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని అడుగున పట్టేస్తున్నారు. మనం బాగా డెవలప్ కావాలి. రాష్ట్ర హైదరాబాద్లో తిరిగిన, సీఎం ఆఫీస్ ఇంటి ముంగడ తిరిగిన, అక్కడ లోపల సైడ్ అంతా కూడా బస్తీలలో అనేక వసతులు లేకుండా, నీళ్లు లేకుండా, మోరీలు, డ్రైనేజీలు మరి ఎక్కడ డెవలప్ అయింది? డల్లాస్ చేస్తామన్న నాయకులు ఎక్కడ పోయారు? డల్లాస్ ఎక్కడ? మొత్తం గ్రామ స్థాయి కంటే అధ్వానంగా ఉన్నది హైదరాబాద్లో, సికింద్రాబాద్లో. మరి ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఏర్పడ్డది. ప్రజలారా మీరు కళ్ళు తెరవండి. మంచి విద్యావంతులకు, మంచి నాయకులను ఎన్నుకున్నట్టయితే ఇది ఒక పార్లమెంట్ ఎలక్షన్ కాదు, ఇది ఒక రణరంగము, ఒక యుద్ధము. ఈ యుద్ధంలో ధర్మాన్ని గెలిపించండి. డెఫినెట్గా మన రాష్ట్ర టైం ఎక్కువ లేదు కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకొని చివరిగా ఒకే ఒక్క మాట, బీఎస్పీకి ఇంకా ఓట్ వేయాలా లేదా అని ఆలోచించుకునే ప్రజలకి మీరేం చెప్తారు? బీఎస్పీ అనేది బహుజన సమాజ్ నేషనల్ పార్టీ. దీనికి గతం నుంచి కూడా మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి మన భయంజీ మాయావతి గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో నాయకులను మేము తయారు చేస్తాము. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీదే ముందున్నది. మా బహుజన సమాజ్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీలో చాలామంది మనకు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలుస్తున్నారు. మన యొక్క బీఎస్పీ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోయే నాయకుడు లేక మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చిన బహుజన సమాజ్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన యొక్క బహుజన సమాజాన్ని పైకి తీసుకురావడం లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.